దువ్వాల మాధురి గారు వచ్చినప్పటి నుంచి షేక్ చేస్తుంది. ఆమెమో సింహం అయిపోయింది, అక్కడ ఉన్న వాళ్ళందరూ గొర్రెలు అయిపోయారు పాపం. మరీ అట్లా ఆడుకుంటుంది ఏందన్న పాపం. అక్కడ ఉన్న వాళ్ళలో పవన్ కళ్యాణ్ వాయిసే పెద్దది అనుకున్నాము. ఆమె అనే కొందికి పడింది పవన్ కళ్యాణ్కి. నాకు తెలిసి ఏం చేస్తాడో నిజంగా. దువ్వాల మాదిరిని దింపి మంచి పని చేశారు. ఈ సీజన్ ఇప్పటి నుంచి ఇలా లేస్తుంది. నేను అలాగే చిట్టి పికల్స్ వచ్చినాక మామూలుగా ఉండదేమో అనుకున్నాను. బట్ దువ్వాల మాదిరి గారు దిగినాక ఆమె ఆ చరిత్ర తెలుసు కదా, ఆమె ఎందుకు ఆ రేంజ్లో సృష్టించిందో ఇప్పుడు తెలుస్తుంది. బిగ్ బాస్ని ఆమెను తీయగలుగుతారా? ఇట్లా కంటెంట్ ఇచ్చినా కూడా దమ్ము ఉందా నాగార్జున గారికి ఆమెను తీసే దమ్ము? బయట నుంచి ఫోన్లు వస్తాయి. నాగార్జున గారు కూడా భయపడుతూ మాట్లాడారు. నిన్న కూడా స్టేజ్ మీద ఎంత మర్యాదగా మాట్లాడినారు. అది అంతే పొలిటికల్ కదా. ఏమైనా మాట్లాడితే ఆల్రెడీ ఇక్కడ మాదాపూర్లో ఎన్ కన్వెన్షన్ గోయిందా, మళ్ళీ ఇప్పుడు ఏమైనా ఆమెకి వెళ్ళామనుకో అక్కడి నుంచి ఫోన్లు వస్తాయి. మళ్ళీ ఒక వారం నుంచి పంపించేశారు అనుకో దువ్వాల మాదిరిని. బిగ్ బాస్ సెట్ కూడా లేపేస్తారేమో నాకు తెలిసి నాగార్జున గారు. ఏమన్నా కంటెంట్ ఇచ్చిందా? ఒక్క రోజులోనే ఇలా షేక్ చేసింది. ఆ 15 మంది వన్ సైడ్, దువ్వాల మాదిరి గారు వన్ సైడ్ అయిపోయింది. చిన్నదే కూర్చో అని చెప్పాడయ్యా పవన్ కళ్యాణ్. అది తప్ప కూర్చుంటే కూర్చోవాలి, లేదంటే వెళ్ళిపోవాలి. కానీ కూర్చోవాలా వద్దా అని చెప్పి వాడిని పాపం చిన్నపిల్లని చేసి ఆడుకునేది దువ్వాల మాదిరి. అసలు చూస్తూ ఉంటే భయం వేస్తుంది. ఆ చుప్పు చూస్తుంటేనే. తనుజ ఇమానుయల్ పాప తనుజ వచ్చి అది పోయి ఆడుకుంటుంది ఆడ. ఏంది ఈమె తీసుకొచ్చేది ఈ బిగ్ బాస్ హౌస్లో దువ్వాల మాదిరి గారిని. ఆమె అంత గట్టిగా అరుస్తుంది, మనం ఉండాలా పోతామా అంటే ఇమానుయల్ బాధపడకు ఓర్వక అని ఆయన అందరికీ తెలిసిపోయింది. ఇంత పెద్ద డిస్కషన్లో భరణి గారు నారాయణ అంటే జపం చేస్తున్నాడు. ఏం లేదు అంతేం తప్పు లేదు అనేసి ఆయన. ఏం భరణి గారు ఇంకెప్పుడు స్వామి మీరు నేర్చుకుంటారు? ఇంకా కూడా సేఫ్ జోనేనా? టాప్ 5కి వెళ్ళాలి కదా. ఎట్లా ఆడేసి 4 రోజులు ఆమె వెళ్ళిపోయింది. ఎవరు ఆమె? అయితే హరీష్ గారు 4 రోజులున్నా పోయాడా లేదా బిగ్ బాస్ని? అలా ఆడాలా. అంత పెద్ద సీనియర్ యాక్టర్ భరణి గారు ఇంకా కూడా సేఫ్ గేమ్. ఏం ఓపెన్ అయితే ఏమైపోతుంది? 4 బూతులు వస్తే మీకు ఇంకా పాజిటివ్ పెరుగుతుంది కదా. సో భరణి గారి గేమ్ అస్సలు నచ్చట్లేదు. దువ్వాల మాదిరి తర్వాత మా అలేఖ్య చిట్టి పికల్స్ నిన్న వచ్చిన చిట్టి పికల్స్ గురించి వస్తే ఆల్రెడీ స్టేజ్ మీద చెప్పేసి వచ్చింది కదా, ఎంటర్టైన్మెంట్ ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు, నేను ఇస్తానని చెప్పి. మరి ఇస్తుందంటారు ఎంటర్టైన్మెంట్? ఆమె ఎంటర్టైన్మెంట్ ఏమో కానీ పాపం దువ్వాల మాదిరి దెబ్బకి భయపడి వణుకుతున్నారు అందరూ స్టేజ్ల దెబ్బకి. చేసింది కదా, వచ్చిన వెంటనే మంచి పాయింట్ చెప్పింది. ఎవరి గురించి? మన ఈమె గురించి. ఇప్పుడు హెల్మెట్ అయింది శ్రీజ, దమ్ము శ్రీజ. నువ్వు ఈమె దివ్యానికిత నువ్వు లోపలికి వెళ్ళిన వెంటనే ఆ టాప్ 5 ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే ఉన్నావు నువ్వు. వీళ్ళు హెల్మెట్ అయింది చూడ, మీ పేరేం పేరు? దమ్ము శ్రీజ వీళ్ళతో ఉండట్లేదని చెప్పేసి ఒక మంచి పాయింట్ రేస్ చేసింది రమ్య గారు కూడా నాకు తెలిసి టాప్ 5లో ఉంటారండి. ఇప్పుడు అసలు నిన్న వచ్చిన ఎపిసోడ్ భయం వేసింది. అసలు ఒక పక్క అలేఖ్య చిట్టి పికల్స్, ఒక పక్క దువ్వాల మాదిరి గారు, ఇంకొక ఆయన కండలు వేసుకుని వచ్చాడు. ఆయన సీరియల్ యాక్టర్ అనుకుంటా. ఏం ఆడుతున్నాడు ఆయన కూడా గేమ్. నిఖిల ఏం ఆడుతున్నాడు తెలుసా. సో ఈ సీజన్ మాత్రం ఇంకా మన రైతు బిడ్డ దాన్ని దాటి వెళ్ళిపోతుందేమో నాకు తెలిసి. అప్పట్లో రైతు బిడ్డ, ఒక శివాజీ, ఒక శోభా శెట్టి, ఒక అమర్దీప్ ఎలాగైతో ఇప్పుడు మళ్ళా మన రమ్య, దువ్వాల శ్రీజ, ఒక పక్క తనుజ, ఒక పక్క శోభా శెట్టి, దువ్వాల మాదిరి. సారీ మేడం మీ పేరు తప్పు చెప్పిన దానికి మళ్ళీ నన్ను వేసుకోకండి. ఇప్పుడే ఆమె ఆల్రెడీ క్యాప్టెనే. ఇప్పుడు నాకు తెలిసి ఆమె హోస్ట్ కూడా మళ్ళీ నాగార్జున గారు కూడా అవసరం లేదు. ఇంకా ఆమె ఆడుకుంటుంది ఇంకా హౌస్ మొత్తం. ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారేంటి? టాస్క్ అన్ని కూడా ఆమె చేత చేయిస్తున్నారు వచ్చిన వెంటనే. అది కామనే కదా. కానీ ఆమెకు నిజంగా ఇంకొక 2 వారాలు అయితే అందరూ ఉచ్చబోసుకుంటారు దువ్వాల మాదిరి దెబ్బకి. ఏమున్నా కూడా టాప్ 5లో ఇప్పుడు మొత్తం మారిపోయింది. తనుజ గారు ఉండాలా? క్వశ్చన్స్ అడగండి. ఫెయిర్ ఎలిమినేషన్. మరి సుమన్ శెట్టి ఉన్నాడు, సుమన్ శెట్టిని తీసేయమంటారా? చెప్పండి. రీతు చౌదరి ఉంది, సరే ఓకే తన క్యారెక్టర్ పక్కన పెట్టండి. గేమ్ బాగానే ఆడింది కదా. సో ఆమె దమ్ము శ్రీజ ఎలిమినేషన్ 100% ఫెయిర్ ఎలిమినేషన్ అండి. ఎవరేమన్నా అనుకోండి, ఏదో పాజిటివ్ మాట్లాడితే లైక్లు వస్తాయి, కామెంట్స్ వస్తాయని మాట్లాడడం తప్ప ఈ ఆదిరెడ్డి వీళ్ళందరూ నిజంగా చెప్పాలంటే దమ్ము శ్రీజ ఎలిమినేషన్ ఫెయిర్ ఎలిమినేషన్. ఆమె ఈరోజు పోస్ట్ పెట్టింది మళ్ళీ నన్ను తీసుకోకపోతే నాది అన్ఫెయిర్ ఎలిమినేషన్, నన్ను జనాలు పంపించలేదని చెప్పేసి. మిమ్మల్ని జనాలే పోవాలని చెప్తున్నారమ్మా. సరేనా? ఆయన ఏం చెప్పలే. ఆమె అనింది ఒక ఆయన శివాజీతో ఒక మాట అనింది దమ్ము శ్రీజ. ఏమని? సుమన్ శెట్టిని తీయకుండా నన్ను తీసేసారు ఏందని చెప్పి షాక్ అయింది. సుమన్ శెట్టి ఎలాంటి క్యారెక్టరు, నీ క్యారెక్టర్ ఏంటి, నువ్వు ఎలా మాట్లాడినావు ఫస్ట్ 2 వారాలు? నాగార్జున గారి ముందర కాలు మీద కాలేసుకుని ఇట్లా ఊపుకుంటా మాట్లాడినావు. గురువు ముందర ఎవరైనా కాలు మీద కాలేసుకుని మాట్లాడతారా చెప్పు? ఇప్పుడేదో ఈ 2 వారాలు ఏదో నువ్వు గేమ్ బాగా ఆడేసావని చెప్పేసి నువ్వు ఇంక పెట్టేయాలా టాప్ 5లో? నాకు తెలిసి దమ్ము శ్రీజ గారి ఎలిమినేషన్ 100% ఫెయిర్ ఎలిమినేషన్. ఫస్ట్ 2 వారాలు ఆమె ఎప్పుడు పోతుందా అని అన్న వాళ్ళే ఇప్పుడేమో అంత ఫీల్ అయిపోతున్నారు. ఆమెకు అసలు ఫ్రేమ్ పెడితే అది ఏమన్నా ఉందా? సరే ఆమె లేదు దమ్ము శ్రీజ, ఇంకెవరున్నారు వేస్ట్ కన్స్టిట్యూషన్లో? వచ్చేసింది ఆమె, ఫ్లోరస్ అయినా వచ్చేసింది.
ఇంకెవరున్నారు? ఆయన ఎవరో నేను వచ్చాడు తెలుగు మాట్లాడలేకపోతున్నాడు, మేబీ ఆయన తీయాలా, ఆయనకు ఒక వారమైనా ఛాన్స్ ఇవ్వాలి కదా పాపం. 2.0 ఉన్నాడు. ఆయన కాదు, ఇంకొక ఆయన వచ్చాడు తెలుగు కూడా మాట్లాడలేకపోతున్నాడు, గౌరవ్ అనుకుంటా. సో అట్లా దమ్ము శ్రీజ గారి ఎలిమినేషన్ 100% ఫెయిర్ ఎలిమినేషన్. నాకు తెలిసి టాప్ 5లో మొత్తం మారిపోయింది. ఇంతకుముందు ఎవరున్నారు? తనుజ గారు ఉన్నారు, ఇమానుల్ గారు ఉన్నారు, భరణి గారు ఉన్నారు, సంజన గారు ఉన్నారు. బట్ ఈరోజు ఈమె దెబ్బకి టాప్ 1 ఏమో దువ్వాల మాధురి, టాప్ 2 ఏమో అలేఖ్య చిట్టి బిగల్స్ అయిపోయారు. ఇమానుల్ 3, సంజన 4, తనుజ 5. ఇట్లా అయిపోయింది. ఒక అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయి బాగా ఆడుతుంది. పేరు ఆయేషా అంట. బా ఏం ఆడుతుంది ఆమె. నిన్న నాగార్జున గారు మాట్లాడుతుంటే మాట్లాడలేకపోయారు. ఆయేషా కూడా ఆమె టాప్ 5లో ఉంటుంది. భలే మాట్లాడుతుంది. రీతు చౌదరి ఏందో ఆమె గేమ్ ఆడడానికి వచ్చిందా ఏదో, నిజంగా గేమ్ ఎలిమినేషన్ ఇంటికి వెళ్తానన్న ఫీలింగ్ లేదు. పవన్ కళ్యాణ్ వదిలేసేది, డిమాండ్ పవన్ వదిలి వెళ్ళిపోతుందన్న ఫీలింగ్ ఎక్కువైపోతుంది. గేమ్ అంత బాగా ఆడుతుంది రీతు చౌదరి. ఆ క్యారెక్టర్ ఏదో కొంచెం మార్చుకుంటే, ఆ అబ్బాయిలు అది ఇది పక్కన పెడితే ఒక మంచి అమ్మాయి గేమ్ ప్రాణం పెట్టి ఆడుతుంది. ఇప్పుడు హెల్మెట్ అయ్యారు చూడండి ఇద్దరు, మన దమ్ము శ్రీజ, ఫ్లోరా, వీళ్ళిద్దరిని ఆడుకునింది కదా రీతు చౌదరి ఒక గేమ్లో. అలాంటి అమ్మాయి ఎందుకు ఇలాంటి పులిహోరలన్నీ కలిపి నాశనం చేసుకుంటుంది అనేసి. సో రీతు చౌదరి పక్క పవన్ కళ్యాణ్ డిమాండ్ పవన్ పక్కన పెట్టి గేమ్ ఆడితే టాప్ 5లో ఉంటాయి. నాకు తెలిసి దువ్వాల మాదిరి కూడా ఇంటికి వెళ్ళిపోతాయి. ఆ రేంజ్ కంటెస్టెంట్ రీతు మాగా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా కనెక్ట్ అవుతారు. మేబీ ఆయన వచ్చాడు, ఈ గేమ్ ఏం మామూలుగా ఆడట్లేదు, కండలు కూడా భలే ఉన్నాయి. సో ఆమె కూడా కొత్తదని కోరుకుంటుంది రీతు చౌదరి కూడా. అదే అనిపిస్తుంది, నేను అదే వెయిటింగ్. ఈ రోజు నామినేషన్లో దువ్వాల మాధురి ఎవరు నామినేషన్ చేసే దమ్ము ఉంది, ఎవరు బయటికి పంపించే దమ్ము ఉంది, చూద్దాం ఈరోజు. దువ్వాడ మాధురి గారి ఎంట్రీ నాకైతే ఆవిడ రావడమే ఒక ఫుల్ వోల్టేజ్తో వచ్చింది, హై వోల్టేజ్తో వచ్చింది. పట్టుకుంటే షాక్ అన్నట్లే ఆవిడ అసలు రావడమే రెచ్చిపోయింది ఒక్కసారిగా. అయితే మళ్ళీ ఏడ్చిన తర్వాత దివ్యతో వాగ్వాదం దిగి. సో ఇలాంటి వాళ్ళు రావడం చాలా బెటర్ అనిపించింది నాకైతే బిగ్ బాస్కి. ఎందుకంటే హై వోల్టేజ్ ఇంకా పెరిగింది కదా, పోటీ బాగా పెరిగింది. సున్నితమైన మనుషుల కంటే ఇలాంటి వాళ్ళు ఉండడం చాలా బెటర్ బిగ్ బాస్లో. మరి తనుజ ఇమాన్యుల్ బాత్రూమ్ దగ్గర పోయి ఏడుస్తున్నారు బ్రో, దాని పరిస్థితి ఏంటంటారు? ఏమంటాను ఇప్పుడు అంటే దువ్వాల చూసి అలా భయపడదు. భయం కాదు, అదొక స్ట్రాటజీ అనుకోండి. భయం ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు ఇక్కడ భయపడడానికి ఏముంది? ఏమైనా కొట్టుకుంటారు, ఏమైనా కొట్టుకోరు కదా. ఎవరు ఎంత అనుకున్నా లాస్ట్ వరకు మాటలతోనే పోయింది. కానీ బిగ్ బాస్ ఏ రోజు కానీ ఎవరు తన్నుకోవడం కానీ ఏం చేయరు కదా. సో వాళ్ళు ఏదో ఏడ్చారు పక్కెళ్ళి, అంతే, అంతవరకు అనుకోవాలి, అంత మించి ఏం లేదు అక్కడ. మళ్ళీ రమ్య మోక్ష అలెఖ్య చిట్టి బిగల్స్ రావడం కూడా ప్లస్ పాయింటే. ఆవిడ ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి భయం లేదు వాళ్ళకి. వాళ్ళు ఈజీగా ఆడగలుగుతుంది. రమ్య మోక్ష ఈజీగా ఆడగలుగుతారు. చెప్పాలంటే రమ్య మోక్ష బయట వాళ్ళు ఎవరో ట్రోల్ చేస్తే పట్టించుకోదు ఫస్ట్ థింగ్. ఎందుకో తెలుసా, ఆవిడ ఫేమస్ అనేది ట్రోల్ వల్ల. ఆవిడకి ఎంత ఒత్తిళ్ళు ఉంటుంది తెలుసా, ట్రోలింగ్ చేసి చాలామంది. అంటే ఒత్తిళ్ళు అంటే తను చూసి ట్రోలింగ్ చేసుకోలేదు, ఫరక్ కూడా పడదు ట్రోల్ చేసినంత మాత్రాన. తను తొక్కేనంత మాత్రం తను ఫరక్ కూడా పడదు. తను ఫేమస్ అనేది ట్రోలింగ్ వల్ల. తను తిట్టడం వల్ల తను ట్రోలింగ్ చేయడం ఫేమస్ అవ్వలే. బ్రెయిన్ లేదు అని చెప్పేసి అది అన్నది ఎవడో నచ్చలేదేమో. ఇప్పుడు ఆవిడ అన్నది కదా, నేను అదే మాట ఏమన్నది, నేను ఇప్పటి నుంచి నేను ఎంటర్టైన్ బాగా చేస్తాను అని చెప్పేసి అన్నది. అంటే దాని అర్థం మిగతా వాళ్ళు ఎంటర్టైన్ చేయలేదని కాదు. అక్కడ ఏంటంటే ఆ రకంగా ఎవరు ఎంటర్టైన్ చేయలేదు ఇప్పుడు దాకా. నేను వచ్చినాక కొత్త కోణంగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు. ఓకే, రమ్యకి గట్టి పోటీ ఇచ్చేది ఎవరు హౌస్ నీ దృష్టిలో? తను చేస్తుంది ఖచ్చితంగా, తను చేస్తుంది. ఓకే, మరి మాధురి గారికి ఎవరు అసలు ఎదురెళ్ళి మాట్లాడారు? ఆవిడకి ఎదురెళ్ళి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. బికాస్ షీఈస్ ద ఫైర్. సంజన చేస్తారు కానీ వాళ్ళిద్దరు వేరు. అసలు కంపారిజన్ లేదు. ఫస్ట్ మాధురి గారినే నామినేషన్ చేయగలుగుతారు, నామినేషన్ ఎందుకు చేస్తారు. ఇప్పుడు పడని వాళ్ళు ఎంతమంది ఉంటారు, చేస్తారు కదా, చేసే వాళ్ళు చేస్తారు. కానీ తనకేం ఫరక్ పడదు నేను అనుకుంటున్నాను. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా మంచి హీట్ పెంచుతుంది ఇప్పుడు ఖచ్చితంగా. ఎంట్రీ అయ్యాక టాప్ 5 అంటే ఎవరు చదువుతారు? ఇప్పుడు ఇంతకుముందు వేరు, ఇప్పుడు వేరు చెప్తున్నా కదా. ఇప్పుడైతే తనుజ, సంజన వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఉంటారు. సుమన్ గారు ఖచ్చితంగా ఉంటారు. రమ్య మోక్ష ఉంటుంది ఖచ్చితంగా. మాధురి గారు ఉండరు టాప్ 5లో. ఇమాన్యుల్ ఉంటాడు. మర్చిపోయి ఇమాన్యుల్ చెప్దాం అనుకోండి, మీరు చెప్తారు ఇమాన్యుల్ గారు ఉంటారు. ఈ టాప్ 5 ఖచ్చితంగా, వీళ్ళ వరకు అయితే ఖచ్చితంగా ఉంటారు. లిమిట్ లో ఉన్నా ఒక ఫ్రెండ్స్ లాగా ఉందాం అని చెప్తే లేదు ఇట్లా ఉన్నా ఇట్లా ఉందని చెప్పి కెమెరా తిరుగుతున్నాడు. లెమన్ పవన్ రీతుకు మాత్రం కలుపుతున్నాడు ప్లేయర్. బయటకు వచ్చిన తర్వాత ఎట్లా జరుగుతుందో ఏంటో మనకు తెలియదు. ఆల్రెడీ రీతు బయట లవర్ ఇట్లా మ్యారేజ్ అని టాక్ ఉంది. ఆయన కూడా బిగ్ బాస్ ఇలా చేస్తుంది కదా. ఎలా చేస్తుంది అక్క? రీతు చౌదరికి ఎందుకు ఇంత డౌన్ చేస్తున్నారు మీరు? నేను 24 గంటల పక్కన ఉంటున్నాను, నాకు తెలియడానికి. నాకు తెలియదు కదా ఎవరి ఇష్టం వాళ్ళది. బయట అట్లా ఏముంది బిగ్ బాస్ కి అలా ట్రాక్ అంటే మీరు తనుజకు ఒక న్యాయం, రీతు చౌదరికి ఒక న్యాయం అంటున్నారు. అన్నా తనుజకు సపోర్ట్ చేయట్లేదు. ఆ ముందు క్యారెక్టర్
క్యారెక్టర్ ఆమె చేసే గేమ్స్ బట్టి మాట్లాడే విధానం బట్టి నేను సపోర్ట్ చేస్తాను. రీతు చౌదరి మంచిది కాదంటారు. అయ్యో రీతు చౌదరి మంచిదని కాదన్నా, బిగ్ బాస్ లోకి వెళ్ళి లవ్ ట్రాక్ నడుపుతుంది. ఇప్పుడు 100 మంది బాయ్స్ ఉంటారు, ఒక అమ్మాయి ఉంటుంది, ఎంతో మంది ట్రై చేస్తారు. అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా, నీ మంచితనం బట్టి డిపెండ్ అయి ఉంటుంది. 100 మందికి యాక్సెప్ట్ చేస్తారు. సరే అదే ఇదంతా స్క్రిప్ట్ అంటే అనుకోవచ్చా? స్క్రిప్టా ఈ లవ్ ట్రాక్ ఇవన్నీ చెప్పలేకున్నా, ఏమో అవ్వచ్చేమో. నార్మల్ గా స్క్రిప్ట్ కోసం బిగ్ బాస్ అసలుకే డల్ అయిపోయింది. బిగ్ బాస్ విలన్ ఎవరక్క? విలనా? విలన్ అట్లా ఏం లేదన్న, ఎవరిని విలన్ అన్న, ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళారు కాబట్టి నేను అందరిని యాక్సెప్ట్ చేస్తా. విలన్ అని ఏం చెప్పను. కామన్ మ్యాన్స్, సెలబ్రిటీస్ మీ ఓటు ఎవరికి? ఎగ్జాక్ట్లీ రాము రాత్రడం తమిళకి మెయిన్ సపోర్ట్. ఓకే, అంటే కామన్ మ్యాన్స్ తొక్కేస్తున్నారా మీరు? కామన్ మ్యాన్ వెళ్ళి నేను కామన్ మ్యాన్ అన్నా, నేను వెళ్తే నాకు నీకు నచ్చలేదు, నేను నన్ను కూడా ఇన్వైట్ చేస్తావు కదా, నేనేంటి నువ్వేంటి, అందరూ ఈక్వల్. అక్కడ ఆర్టిస్టులు అయినా ఎంత అయినా సరే. ఇప్పుడు రామురాజు డాన్సర్, తను అందరూ ఈక్వల్ ఉన్నారు కదా. అది కామన్ ఇంకా కెప్టెన్ అయ్యాడు రామురాజు, అంత డాన్సర్ అంత ఉన్నా కూడా కెప్టెన్ అయ్యాడు. ఇంతవరకు ఒక అమ్మాయి కూడా ప్లేయర్ కలపలేదు. అంటే మొన్న చూసాము బెల్లిన్స్ టాస్క్ లో బిగ్ బాస్ తిట్టింది, మీరు సరిగా నాగార్జున గారు మీరు సరిగ్గా ఆడట్లేదు, వైల్డ్ కార్డులో మేము 6 మందిని పంపిస్తాము అన్నారు. సో వైల్డ్ కార్డు వస్తే బాగుంటుందా, రాకుంటే బాగుంటుందా? వద్దు, ఎందుకంటే ఇప్పటికే డల్ అయిపోయి జనాలందరూ బిగ్ బాస్ ఏముందిరా బాబు అని చెప్పి తలకొక్కుంటున్నారు. కాబట్టి దయచేసి వాళ్ళు వస్తే ఇంకెంత అవుతుంది రచ్చ. ఉన్న వాళ్ళనే ఇంత గేమ్స్ డిఫరెంట్ గా పెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు అక్క? కామెడీలు నవ్విపోయడం తప్ప ఫైర్ లేదు కదా. అదే అంటున్నా, ఎవరు బాగా ఆడతారు ఉంటారు లాస్ట్ వరకు ఫైనల్ అనుకుంటే మిగతా హెల్మెట్ చిన్న చిన్న కార్లలో వెళ్ళిపోతుంటున్నారు చూస్తున్నాం కదా. అది తనుజక్క మాత్రం ఫైనల్ వరకు కంపల్సరీ వస్తుంది. రీతు అక్క వల్ల రేటింగ్ వస్తుంది కాబట్టి ఆమె వరకు లాస్ట్ వరకు రావచ్చు. మరి దాన్ని తనుజక్క ఏడుపు ఉన్నా కంపల్సరీ ఫైనల్కి వస్తుంది. రీతు చౌదరి కప్పు కొడుతుంది అంటున్నారు బయట. రీతు ఒక కప్పు కొడితే నిజం నేను ఈ పార్క్ అసలు రానన్నా, నేను చెప్తాను కదా. ఎందుకంటే ఆమె వల్ల ఒక రేటింగ్ అనేది వస్తుంది. ఎంతవరకు ఆమె ఉన్న మాటలకి, ఆమె ఉన్న చెట్టలకి, ప్రతి దానికి ఏడు పవన్ దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి పతిలాంటివి ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆమె అంత సెలబ్రిటీ అయ్యి ఉంది. ఆ పవన్ నార్మల్ కామన్ మ్యానే కదన్నా. కామన్ మ్యాన్ ఏంటి, సెలబ్రిటీలు ఏంటంటే మీరే అన్నారు కదా మేడం, మళ్ళీ మీరే అంటారు మామూలు వాళ్ళని. రీతుకున్న క్రేజ్ ఆయనకి లేదు కదా, ఆయనకున్న క్రేజ్ ఉంటే కదా మేడం తీసుకునేది బిగ్ బాస్, లేకుండా ఎందుకు తీసుకుంటది? అదే అన్న, గేమ్స్ ఆడి అంత ఘనంగా వెళ్ళినప్పుడు బిగ్ బాస్ లో ఆడాలి, లేకుండా ఇది లవ్ ట్రాక్ నడితే ఎవరు ఉంచుతా అన్న బిగ్ బాస్ లో. ఇమానీల్ అన్న సూపర్, కానీ నార్మల్గా ఏంటంటే ఆయన ఎక్కువ మాట్లాడటం, తనుజక్క మీద పులియారు కలపడం అదొక్కటే నచ్చలేదన్న, అంతే. సుమన్ శెట్టి అంకుల్ ఎలా అనిపిస్తున్నారు? సుమన్ శెట్టి గారా నెక్స్ట్ ఓకే పర్లేదు, ఆయన కూడా. నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఎవరక్క? సిలిక్ అని పేరు మీద సుజాత, సంజన, శ్రీజ, అదే దివ్య, సుజాత, తినమంటే అన్లిమిటెడ్ బిర్యానీ తింటారు కానీ పేర్లు కూడా గుర్తున్నావు మీకు? మేము ఇంట్రెస్ట్ గా చూసేది ముగ్గురు పర్సన్స్ అన్న. ఎవరెవరిని? మిగతా వాళ్ళు తొక్కేస్తున్నారు. నేను తొక్కమంటాను, నువ్వు ఆడు ఉంటే నువ్వు బిగ్ బాస్ ఆడు గెలుస్తావా అంతే. మేము చూసే ముగ్గురు కంటెంట్ లో తనుజ అక్క, పవన్ రాము రాథోడను, సుమన్ శెట్టి. ఏంది ఇన్స్టాగ్రామ్ లోనా? అంటే మీరు బిగ్ బాస్ నెక్స్ట్ వీక్ తనుజాక పోయిద్దా? ఎవరో చెప్పి మీరు చెప్తున్నారు. అంటే మీరు ఆడియన్స్ మోసం చేస్తున్నారు. ఎందుకు ఇలా ఆడియన్స్ మోసం చేస్తున్నావు నువ్వు? మాట నేను చెప్తున్నా, కంపల్సరీ తనుజ తనుజ రాదా? వస్తుందా? ఫైనల్ కి వస్తుంది. రాకపోతే పార్కు రారా? రాకపోతే రాము రాథోడ్ వస్తాడు. అంతే, ఇద్దరికి ఇచ్చావు మళ్ళీ. ఒక్కళ్ళే చెప్పు, ఎవరో ఒక్కళ్ళే కదా వచ్చాడు.